యూట్యూబర్ అలహాబాదీ తన బ్రాడ్‌కాస్ట్ లో ఒక గెస్ట్ తో ఒక ప్రశ్న అడిగాడు. అదేంటంటే ఒక ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పండి. వారు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మళ్ళీ తిరిగి రాకూడదు అని. 3 Indians that should leave India and never return are. ఇది ఒక ప్రశ్నేనా? అయినా ఈ ప్రశ్న అడగగానే మీకేం ఆలోచన వస్తుంది? టెర్రరిస్టులు, రేపిస్టులు, గ్యాంగ్‌స్టర్స్ ఇలాంటి వాళ్ళు మన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి ఒక ముగ్గురు పేర్లు చెప్పాడు. ఎవరు పేర్లు చెప్పాడో చూడండి. బర్ఖా దత్, ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్, రోమిలా థాపర్. బర్ఖా దత్ తను ఒక జర్నలిస్ట్. ఇర్ఫాన్ హబీబ్ మరియు రోమిలా థాపర్ వీళ్ళు ఒక హిస్టారియన్స్. ఈ హిస్టారియన్స్ పట్ల తనకు అంత విద్వేషం ఎందుకు? రోమిలా థాపర్ అంటున్నారు హిందువులు ఎవరికి బానిసలు కారు, ఎవరి కింద బానిసలుగా లేరు అంటున్నారు. ఎవరికైనా నువ్వు బానిస, ముస్లింల కింద నువ్వు బానిసగా బ్రతికావు అంటే కోపం రావాలి, కానీ నువ్వు ఎవరి కింద బానిసవు కాదు అంటే ఈ బద్మాషగాళ్ళకు కోపం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. అసలు విషయం ఏంటంటే వీళ్ళ కోపం ఎందుకు వచ్చిందంటే ఈ వాట్సాప్ మాఫియాకు వ్యతిరేకంగా తను బానిసలము కాము అని చెప్పింది కదా, అందుకే వాళ్ళను దేశం నుంచి వెళ్ళిపోండి అని ఈ బద్మాష్ గాళ్ళు, ఈ మతోన్మాదులు అంటున్నారు. అసలు వీళ్ళకు సిగ్గే లేదు మేము బానిసలమని చెప్పుకోవడానికి. ఒకవేళ అదే నిజమైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ముస్లింల కింద బానిసగా బ్రతికారా అని ఎంత పెద్ద మునగాడో మనకు తెలియదా? ఛత్రపతి శివాజీ గారి రాజ్యంలో కూడా హిందువులు బానిసలేనా? రెండు మాటలు ఒకసారి నిజం ఎలా అవుతాయి? ఏదన్నా మాట ఒక అబద్ధం కావాలి, ఏదన్నా ఒక మాట నిజం కావాలి. కానీ రెండు మాటలు ఒకేసారి నిజం అవుతున్నాయి అంటే ఈ వాట్సాప్ మాఫియా ఎంతగా బ్రెయిన్ వాష్ చేసిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎవరైనా ఔరంగజేబ్ మరియు మొఘల్స్ గురించి మాట్లాడితే మీరు ఏమనుకుంటారు? ఎప్పుడో జరిగినటువంటి సంఘటనల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం అనుకుంటారు. ఇది పిచ్చి కామెడీ అని భావిస్తారు. కానీ మన నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈ పిచ్చి కామెడీ చేస్తున్నారు చూడండి. कांग्रेस को औरंगजेब के अत्याचार याद नहीं आते जिसने हमारे सैकड़ों मंदिरों को तोड़ा. అభివృద్ధి చేయడం శాతకానప్పుడు ముస్లింలపై నిందలు వేయడం ఇది సర్వసాధారణం. రండి ఒక రౌండ్ వేసుకుందాం వాట్సాప్ బ్రెయిన్ వాషింగ్ మాఫియా డిపార్ట్మెంట్ నెంబర్ 2 మీద. వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కైనా మతోన్మాదం తలకెక్కిన వారికైనా ఈ రెండు కాంట్రడిక్టివ్ మాటలు ఒకేసారి నిజం అనిపిస్తాయి. జార్జ్ ఆర్వెల్ 1984 నావెల్లో డబుల్ థింకింగ్ గురించి ప్రస్తావించారు. ఎవరైతే బ్లైండ్ సపోర్టర్స్ ఉంటారో వాళ్ళు రెండు కాంట్రడిక్టింగ్ మాటలను కూడా ఒకటే అని నమ్మేస్తారు. మతోన్మాదులు కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే. ఎవరికైతే వాట్సాప్ యూనివర్సిటీ నుంచి బ్రెయిన్ వాష్ అయ్యిందో వాళ్లకు ఛత్రపతి శివాజీ గారి ఇమేజ్ ఇలా కనిపిస్తుంది. ఒక పక్క ఛత్రపతి శివాజీ తన సైన్యాన్ని తీసుకుని నిలబడి ఉన్నాడు కాషాయ దుస్తులతో, కాషాయ జెండాలతో. మరొక పక్క ఔరంగజేబ్ తన సైన్యాన్ని తీసుకుని నిలబడి ఉన్నాడు గ్రీన్ కలర్ దుస్తులతో, గ్రీన్ కలర్ జెండాలతో. మతోన్మాదులకు ఇలా ఇమేజ్ కనిపిస్తుంది. ఒక సెక్యులర్ కూడాను ఇలాగే కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ ఇంతలా ప్రచారం చేసింది కాబట్టి. ఎవరికైతే ఇలాంటి పిక్చర్ కనిపిస్తుందో వాళ్ళు రెడీగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో మీ జ్ఞాన బలుపులు భూమ్ భూమ్ అని వెలుగుతాయి. ఛత్రపతి శివాజీ ఫాదర్ పేరు షాజీ, తన అంకుల్ పేరు షరీఫ్ జీ. మరి ఈ ముస్లింల పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ముస్లిం సూఫీల దగ్గర నుంచి వచ్చాయి. మరి ముస్లింల సూఫీల దగ్గర నుంచి వచ్చాయంటే శివాజీ గారే కాదు, శివాజీ గారి నాన్నగారు కూడా ముస్లిం సూఫీలను అమితంగా ప్రేమించేవారు అని అర్థం. అసలు విషయం ఏంటంటే ఆ కాలంలో బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, అమ్ముడుపోయిన మీడియా లేదు, వాట్సాప్ యూనివర్సిటీ లేదు. ముస్లింలకు హిందువులకు మధ్య వైషమ్యాలు పుట్టించడానికి. అంతేకాదు శివాజీ మహారాజ్ ముస్లింలను అమితంగా ప్రేమిస్తారనడానికి మరొక నిదర్శన శివాజీ మహారాజ్ ఎప్పుడు తరచుగా యాకూత్ బాబా దగ్గరికి వెళ్ళేవారు, ఆయన బ్లెస్సింగ్స్ పొందేవారు. శివాజీ మహారాజ్ మతోన్మాది కాదు, మానవవాది. ఆయన ప్రతి రిలీజన్ ను అమితంగా ప్రేమించేవారు, గౌరవించేవారు. 2 నవంబర్ 1669 లో తను రాసిన ఉత్తరం చెప్తుంది. పండితులు రఘునాథ్ రామ్ శివాజీ గారి ఆజ్ఞను కోట్ చేస్తున్నారు. ఈ ఉత్తరంలో శివాజీ గారు చెప్పింది ఎవరి మతాలు వారికి ఆచరించే అధికారం ఉంది. ఒకరు మరొకరి విశ్వాసాలను కించపరచరాదు. ప్రతి దగ్గర ప్రజలకు అందుబాటులో ఉండాలి వారి వారి పుణ్యక్షేత్రాలు. ప్రార్థనకైనా, పూజకైనా, నమాజుకైనా సరే. హిస్టోరియన్ కాఫీ ఖాన్ అంటున్నారు శివాజీ మహారాజ్ గారు తన సైన్యానికి ఆజ్ఞాపించేవారు ఎక్కడికి వెళ్ళినా మసీదులను గాని, ఖురాన్ను గాని
ఆడవాళ్ళను కానీ టచ్ చేయకూడదు అని. ఒకసారి శివాజీ మహారాజ్ గారి సైన్యం ఒక ముస్లిం గవర్నర్ డాక్టర్ ఇన్ లాను క్యాప్చర్ చేసి శివాజీ మహారాజ్కు బహుమతిగా అందజేశారు. మీకు తెలుసా శివాజీ గారు ఏం చేశారో? ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పారు. చాలా గౌరవంగా ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి పంపించేశారు. ఈ మతోన్మాదులు శివాజీ గారి ఔన్నత్యాన్ని ఎన్నడూ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఈ మతోన్మాదులకు రోల్ మోడల్ సావర్కర్ గనుక. సావర్కర్ ఉద్దేశం ఎలా ఉండేదంటే ఆడవాళ్ళను లైంగికంగా వేధించడం, వాళ్ళను అత్యాచారం చేయడం ఎలాంటిదంటే యుద్ధంలో ఒక ఆయుధం లాంటిది అని భావించేవాడు. సావర్కర్ రావణాసురుడిని కోట్ చేస్తూ ఏమన్నాడో తెలుసా? ఆడవాళ్లపై లైంగిక దాడులు చేయడం, వాళ్ళను అత్యాచారం చేయడం కూడా ఇది పరమ ధర్మమే అన్నాడు. సావర్కర్ శివాజీ మహారాజ్ను కూడా వదిలిపెట్టలేదు. ఒక ముస్లిం అమ్మాయిని అంత జాగ్రత్తగా ఎందుకు పంపించాడో అని చాలా బాధగా చెప్పాడు. అందుకని సావర్కర్ ఫాలోవర్స్ ఈనాడు ఆడవాళ్లను బలాత్కారం చేసిన వాళ్లకు స్వీట్స్ పంచుతారు, ఆడవాళ్లపై అత్యాచారం చేసిన వాళ్లకు పార్టీలో టికెట్స్ ఇస్తారు, వాళ్లకు పూల మాలతో సన్మానం కూడా చేస్తారు. 1648లో బీజాపూర్ ఆర్మీ పఠాన్ ముస్లింలు శివాజీ మహారాజ్ దగ్గరికి చేరడానికి వచ్చారు. శివాజీ మిలిటరీ అడ్వైజర్ గోమాజీ నాయక్ అంటున్నారు, వీళ్ళు మీ సమానత్వం సెక్యులరిజాన్ని చూసి వచ్చారు కనుక వీళ్ళను మన ఆర్మీలో చేర్చుకోవాలి అన్నారు. ఆ హిస్టరీ ఆఫ్ ద మరాఠాస్ అనే బుక్ లో శివాజీ గారు ఈ యొక్క అడ్వైజ్ వినడమే కాదు, దీని యొక్క పాలసీగా చేసేసుకున్నారు. దీని కారణంగా శివాజీ మహారాజ్ ఆర్మీలో చాలా మంది ముస్లింలు ఉన్నారు, చాలా మంది ముస్లిం అధికారులు కూడా ఉన్నారు. వికే రాజ్వాడే పుస్తకం మరాఠంచ ఇతిహాసతి సదాని వాల్యూమ్ నెంబర్ 17 పేజ్ నెంబర్ 17 లో అంటున్నాడు, శివాజీ ఇన్ఫాంట్రీ చీఫ్ నూర్ ఖాన్ బేగ్ ఒక ముస్లిం. సబాసత బాఖర్ పేజ్ నెంబర్ 17 లో శివాజీ లెఫ్టినెంట్ పేరు షమా ఖాన్ ఒక ముస్లిం. శివాజీ టాప్ నేవీ చీఫ్ లో 2 ముస్లింలు, దౌలత్ ఖాన్ మరియు దరే సారంగ్. అంతేకాకుండా శివాజీ ఆర్టిలరీ కమాండ్ బాధ్యులు సిద్ది హిలాల్ మరియు ఇబ్రాహీం ఖాన్, వీళ్ళిద్దరు కూడా ముస్లింలే. అంతేకాదు శివాజీ సీక్రెటరీ ఇంటెలిజెన్స్ చూసుకునేది కూడా ఒక ముస్లిం, మౌలానా హైదర్ అలీ ఖాన్. శివాజీ గారి పెయింటింగ్ మీరు ఎక్కడో ఒక దగ్గర చూసే ఉంటారు, ఎందుకంటే ఈ వాట్సాప్ మాఫియా ఈ పెయింటింగ్ ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తుంది. ఈ పెయింటింగ్ ని మీరు గమనిస్తే ఒక రాజు అఫ్జల్ ఖాన్ ని శివాజీ మహారాజ్ గారు చంపుతున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ మాఫియా చాలా విపరీతంగా ట్రోల్ చేస్తుంది, ఎందుకంటే ఒక హిందూ ఒక ముస్లింను చంపుతున్నాడు కాబట్టి. కానీ ఒక విషయం మీకు తెలుసా? అఫ్జల్ ఖాన్ అడ్వైజర్ ఎవరు? కృష్ణమూర్తి భాస్కర్ కుల్కర్ని. ఈయన ఒక బ్రాహ్మణుడు. శివాజీ గారి దగ్గర ఒక ఐరన్ క్లో ఉంటుంది, అది ఎవరి అడ్వైజ్ మీద పెట్టుకున్నో తెలుసా? శివాజీ మహారాజ్ గారి బాడీ గార్డ్ రుస్తుం జమా ఒక ముస్లిం, తన అడ్వైజ్ మీద అది పెట్టుకున్నారు. దీని కారణంగా అఫ్జల్ ఖాన్ ని చంపగలిగారు. ఇక్కడ హిందూ రాజు ముస్లిం బాడీ గార్డ్, అక్కడ ముస్లిం రాజు హిందూ అడ్వైజర్. ఇవన్నీ మీకు వాట్సాప్ లో ఎప్పుడు కనిపించవు, ఎందుకంటే ఇలా కనిపిస్తే మీరు ఒకటవుతారు కదా, మీలో విడబాటు పుట్టదు కదా అన్నదే వీళ్ళ ఒక స్ట్రాటజీ. మతోన్మాదులారా ఇవన్నీ మీకు తెలుసా? పొద్దున లేస్తే ముస్లింలతో అపాయం ఉంది, అపాయం ఉంది, అపాయం ఉంది, ఇదే ట్రోలింగ్. వాట్సాప్ మాఫియాలో ఇదే పనిగా పడ్డారు. అక్కడేమో శివాజీ మహారాజ్ గారి యొక్క సెక్రటరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ను చూసుకునేది మౌలానా హైదర్ అలీ ఖాన్ ఒక ముస్లిం. అంటే అక్కడ కాపాడేది శివాజీ గారిని ఒక ముస్లిం, కానీ ఇక్కడ ముస్లింలతో మాత్రం ఇక్కడ హిందువులకు అపాయం ఉంది. ఇలా ట్రోల్ చేస్తూ ఇంకా ఎన్ని రోజులు మీ పబ్బం గడుపుకుంటారు? ఎలా మీకు అసలు మనసు వస్తుంది? ఎలా మీకు ఆలోచన వస్తున్నాయి? నమ్మే వాళ్ళను ఇంతగా మీరు ఇంకా పాగాలు చేస్తూ తిరుగుతారు. మీరు అనుకోవచ్చు థంబ్నెయిల్లో ఔరంగజేబ్ పేరుంది, కానీ ఔరంగజేబ్ ఇంకా పిక్చర్ లోకి రాలేదేంటి అని. కానీ పిక్చర్ అభి బాకీ హే. వీడియో లాంగ్ అవుతుంది, అందుకని పార్ట్ 2లోకి వెళ్తున్నాను. నా పార్ట్ 2 చూడాలనుకుంటే మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మత పిచ్చి ఉన్న హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా బైబిల్ ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం, మతతత్వవాదుల్ని తరిమి కొడదాం, మానవత్వాన్ని పెంపొందిద్దాం.